అకాల వర్షాలు రైతుల కంట కన్నీళ్లు పెట్టించాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లో మార్కెట్ యార్డులోని ధాన్యం కళ్ల ముందే తడిసి ముద్దవడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షానికి ఇబ్బంది పడుతున్న అన్నదాతలతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, ఇక్కడ తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే పూర్తిగా తడిసి ముద్దైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు ఏదైతే తడిసిన ధాన్యాన్ని ఎత్తుతే క్రమంలో ధాన్యం తడిసిపోవడంతో పూర్తిగా ఎండ ఆరబోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఆ ఇద్దరు రైతులు కూడా ఏదైతే రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ధాన్యం ముద్ద కావడంతో ఆ ధాన్యం అంతా కూడా కొట్టుకోవడంతో ధాన్యాన్ని కూడా ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రైతు ఏదైతే తీసుకొచ్చిండో ఈ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైంది. ఈ ధాన్యం అంతా కూడా ఇందులోంచి నీళ్లు గారుతున్నాయి. మనం చూడొచ్చు రైతు తీసుకొచ్చినటువంటి పంట మొత్తం కూడా ఈ యొక్క వర్షానికి మొత్తం కూడా తడిసి ముద్దైంది. దీంతో రైతన్న ఆరుగాలం కష్టించినటువంటి రైతన్న ఈ యొక్క ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నవుతున్నాడు. మొత్తానికి ఈ యొక్క ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్లకు తీసుకొచ్చినటువంటి ధాన్యం తడిసి ముద్ది కావడంతో రైతులు అయితే దిగాలు చెందుతున్నారు. ఏదైతే అధికారులు ఐకేపీ సెంటర్ల వద్ద రైతును ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ వారం 10 రోజులు దాటినప్పుడు కూడా ఇప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కొనుగోలును చేపట్టకపోవడంతో ఈ యొక్క రాత్రి ఏదైతే భారీ వర్షానికి ధాన్యం అంతా తడిసింది. ఇక్కడ కొంతమంది రైతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ధాన్యం తీసుకొచ్చారు ఇక్కడికి? నాది సుంకరియల్లే కాజీరామారం. 15 రోజుల నుంచి మేము ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసినాం. మొత్తం ఎండ పోసి కుప్ప పోసి పట్టాలు కప్పిపోయినాం. మేము ఇంటికి పోయేసరికి అకాల వర్షం రావడం వల్ల మొత్తం పట్టాలు లేచిపోయినాయి. మొత్తం వరద బాగా వచ్చి 10-15 బస్తాలు మొత్తం కొట్టకపోయినాయి. నీళ్ళల్లో మొత్తం మీరు చూసుకుంటే మొత్తం నీళ్ళల్లో కొట్టకపోయినాయి. అధికారులు ఎమ్మటే స్పందించి మాకు ఎమ్మటే కాంటాలు పెట్టి 10-15 రోజులు కంప్లీట్ చేస్తే మేము సంతోషంగా ఉంటామని కూర్చున్నాము. అదేవిధంగా ఇంకా మళ్ళీ రేపు కానీ ఈ రోజు నైట్ కానీ రేపు కానీ వర్షం వచ్చితే ఈ మొలకలు వెళ్ళే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి మాకు పట్టాలు కూడా ఇప్పేయాలి. రోజు పట్టకు ఒక్కటికి 20 రూపాయలు చొప్పున రోజు 10 పట్టాలు మేము తెస్తున్నాము. 10-20 200 రూపాయలు అవుతున్నాయి. అవి తెచ్చి కప్పినా కూడా మాకు ఆగేటట్లేదు. గాలి దుమ్ము దుమారం వచ్చి అన్ని లేచిపోయినాయి, మొత్తం దడిచిపోయినాయి. స్పందించి ఎమ్మటే రేపు ఎల్లుండి 2 రోజుల కాంట పెడితే మాకు మొలకెత్తకుంటుంటాయి. తడిసిన ధాన్యాన్ని మేము ఎండబోసుకొని మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇదే విధంగా 2-3 రోజులు ఉంటే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఇదే పరిస్థితి అవుతుంటది. అందువల్ల మీరు స్పందించి ఎమ్మటే మాకు అధికారులు మాకు ఎమ్మటే స్పందించి కాంట్రాక్ట్ పెట్టవచ్చిందిగా కూర్చున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? రాత్రి భారీ వర్షం వచ్చింది కదా, ఎంత మేరకు ధాన్యం తడిచి? 10 రోజులు అవుతుంది. అనుకోకుండా వచ్చిన కారణం ద్వారా ఎండబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మ్యాచ్ రావడానికి మళ్ళీ ఎండపోసి మొలకలు వస్తున్నాయి. కారణంగా అధికారులు త్వరగా కాంట పెట్టాలని కోరుతున్నాం. టార్పిన్ టవర్లు కావచ్చు, లేకపోతే 10 రోజులు అవుతుంది కదా ఇక్కడ స్టార్ట్ చేసి, మరి ఇంకా ఎందుకు కొనట్లేరు? మ్యాచర్ అని చూస్తుర్రు, తాలు శాతం అంటుర్రు. తాలు శాతం ఉన్నాయని కటింగ్ పెడుతుర్రు. ఆ విధంగా డిలే అవుతుంది. అధికారులు ఇప్పటికైనా త్వరగా స్పందించి వెండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇక్కడ రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని 10 రోజులుగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కంపల్సరీగా తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ మనకు రైతు కూడా ఉన్నాడు. చెప్పండి, ఈ యొక్క ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడ తీసుకొచ్చి? 10 రోజులు అయింది సార్ తెచ్చి. 10 రోజుల నుంచి ఎండ పోసినాం, కుప్ప పోసినాం, అన్ని కొట్టుకపోయినాయి. వర్షం వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. 15 బస్తాలు. ఇప్పుడు ఎంత మేర తీసుకొచ్చి ధాన్యం? 4 ఎకరాల ఒడ్లు తెచ్చినాం. ఇప్పుడు తడిసిన దాన్ని ఇప్పుడు తేమ శాతం అంటారు, మళ్ళీ అవి అంటారు, మొలకలు వస్తాయి, కటింగ్ అంటారు, ఏనంటారు, కన్నా చీరలు పెడతారు సార్. ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొచ్చి ఇక్కడ? 10 రోజులు అయింది. అంటే ఏమంటారు కొన్నామంటే? కొంత సీరియల్ రాలేదు అంటారు, మ్యాచర్ రాలేదు, తాలుంది, కటింగ్ అంటారు, ఎగబోయాలంటారు, ఇవన్నీ ఇబ్బంది పెడతారు సార్. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే రైతు ఉన్నాడో ఇక్కడ ఈ మొత్తం పూర్తిగా తడిసి ముద్దైంది. ఈ యొక్క ధాన్యం చూసుకున్నట్లయితే ఇక్కడ ధాన్యం మొత్తం నీళ్లు కూడా కారుతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని కొనాలంటే అధికారులు కొనరని, ఇప్పటికే తేమ శాతం ఉందని అంటున్నటువంటి ఈ యొక్క అధికారులు పూర్తిగా తడిసిన ధాన్యం మరి 2 రోజులు అయితే మొలకెత్తుంది. మరి యొక్క మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రైతు అసలు కొనరు. కాబట్టి ఈ యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్
మార్కెట్ కావచ్చు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కొనాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మరిన్ని రోజుల్లో అకాల వర్షాలు వచ్చినట్టయితే ఈ యొక్క ధాన్యం పూర్తిగా తడిసిముద్దే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్న టార్గెట్ ని పూర్తి చేయాలని ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ఇప్పటికీ కేవలం 3 జిల్లాలు కలిపి 15% కంప్లీట్ చేశారు. కాబట్టి ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. అర్జాలబావి ఐకేపీ సెంటర్ నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.